నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక సీఎంతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి కమిటీ ఆహ్వానం. వార్తల వివరాలు. కర్ణాటకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. బెంగళూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు కర్ణాటక అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. డిగ్రీ కళాశాల వెనుక వైపు గల శ్రీరామ్ నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. కొద్ది రోజులకు ముందు శ్రీరామ్ నగర్ ప్రాంతం వారు కమిషనర్ను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సూచనల మేరకు గురువారం ఇంజనీరింగ్ శాఖ డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, టీపీఓ శుభప్రద, టీపీఎస్ కిరణ్మయిలతో కలిసి శ్రీరామ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులతో చర్చించారు. రహదారి, కాల్వలు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి వెనువెంటనే చర్యలు చేపట్టడం జరుగుతుందని కమిషనర్ ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యలపైన ఇక్కడ సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వాటర్ సప్లై ఇష్యూ, అలాగే రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్తో డిస్కస్ చేసి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. దానికి ధన్యవాదాలు చెబుతున్నాము. ఒక మెటాలిక్ రోడ్ను ప్రపోజ్ చేస్తూ అలాగే అడిషనల్ బోర్ పైప్ లైన్స్ కూడా ప్రపోజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఎవరెవరికైతే అసెస్మెంట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ట్యాప్ కనెక్షన్స్ మంజూరు చేస్తామని తెలియజేస్తారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, సదాం హుసేన్, సుబ్రహ్మణ్యం, నదీం బాషా, అల్తాఫ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఈరోజు ఒక శుభ పరిమాణం, వేమన శతకం, ఒక శతకం అలా ఇక్కడ గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా విశ్వదాభిరామ వినోరేమ అనేసి ఆ రోజు వేమన శతకంలో ఒక పద్యం ఉంది. ఈ పద్యం అయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు వర్తిస్తుంది. ఈరోజు వాళ్ళకు కనువిప్పు కావాలా. వాళ్ళు ఎలక్షన్ల సందర్భంలో ఊకదంపడు ఉపన్యాసాలు ఇస్తా వచ్చిన వాళ్ళు. మేము పొంగనూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం, అన్నీ చేసినాం, పొంగనూరులో ఇంకేమీ లేదనేసి వాళ్ళ చేతుల మీదుగా 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన కాలనీలకు ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు లేవు. మౌలిక వసతుల కల్పనలో శూన్యం. ఇక్కడ మాట మాత్రం సాయం చేయడం కాదు, పైపచ్చు భుజాలు ఎగరేసుకుని జగనన్న కాలనీని ఇంకోటి ఇచ్చినారు. ఇక్కడ ఆ కాలనీ కూడా ప్రధాన రహదారి నుంచి కనెక్టివిటీ రోడ్డే లేదు. రైతులు పొలాల నుంచి రాకపోకలు సాగిస్తారు అక్కడ వాళ్ళు కూడా. ఇందుకు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు చల్లా రామచంద్రారెడ్డి గారు ప్రచారానికి వచ్చినాం. చాలాసార్లు ఈ కాలనీలో ప్రజలను ఓట్లు అడుగునేందుకు వచ్చినాం. ఆ రోజు మేము అయితే
పూర్తిగా రాజకీయం చేసి వచ్చినాం. అక్కడ ఓట్లు అడుక్కునే సందర్భంలో ఇక ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మీ సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఓడిపోయినాం. ఈరోజు మా అన్న ఈరోజు ఎలక్షన్లో ఓడిపోయినారు. అయినా మేము నైతిక విలువలు కోల్పోలేదు. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఇక్కడ ఇన్ని సమస్యలున్నా ఈ ప్రాంత రైతులు కృష్ణమూర్తి అన్న గారు, బుజ్జి గారిని వాళ్ళు విశాల దృక్పథంతో పెద్ద మనసుతో దాదాపు 1/2 ఎకరా పై స్థలం వాళ్ళ సొంత భూమిని ఈరోజు మున్సిపాలిటీ కోసం, దారి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మా అన్నగారు చల్ల రామచంద్ర గారి తరఫున, మున్సిపల్ సిబ్బంది తరఫున కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే 15-20 రోజుల్లో ఏదైతే ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడికి వచ్చినారు, ప్రజల ముందరే వాళ్ళు హామీ ఇచ్చిపోయినారు, కార్యరూపం దాల్చిపోతుంది. టెండర్ ప్రక్రియ, కొత్తగా ఇంకో బోర్ వేసి వీళ్ళకు శాశ్వతంగా నీటి సమస్యను తీరుస్తున్నాం. అలాగే అతి పెద్ద సమస్య ఇక్కడ రోడ్డు లేనిది. ఈ రైతుల సౌజన్యం, వాళ్ళ సహకారంతో ఆ రోడ్డు సమస్య కూడా తొందరలో తీరుస్తామని తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాం, ఇది ఎన్నికల స్టంట్ అయితే కాదు, మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కుప్పం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి కంటి సమస్యలు ఉన్న వారి జాబితాను ఈ నెల 15వ తేదీలోపు సిద్ధం చేయాలని ఏఎన్ఎంలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సర్వే చేసి కంటి సమస్యలు ఉన్న వారిని ప్రాథమికంగా గుర్తించాలని అన్నారు. ఈ సర్వే ఇప్పటికే 95% పూర్తయిందని, ఈ నెల 15 లోపు 100% సర్వే పూర్తి చేసి జాబితాను సమర్పించాలన్నారు. తద్వారా కంటి సమస్యలు ఉన్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో బాల్య వివాహాలను అరికట్టాలని, బాల్య వివాహాల ద్వారా అతి చిన్న వయసులో వారు గర్భం ధరించడం ద్వారా శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, కొన్నిసార్లు మరణానికి దారితీసే ప్రమాదం ఉందని, బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గర్భం ధరించిన సమయం నుండి ప్రసవం అయ్యేంత వరకు వారి ఆరోగ్య పరిరక్షణలో ఏఎన్ఎంలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాతా శిశు మరణాలను నివారించాలన్నారు. సమావేశంలో కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అషిత, మెడికల్ ఆఫీసర్లు, నాయకులు మునిరత్నం, డాక్టర్ సురేష్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం పంపిణీలో ప్రభుత్వ మెన్యూ పాటించి నాణ్యమైన ఆహారం అందించాలని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పుంగనూరు పట్టణం నాగపాలెంలోని ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి భోజనాన్ని రుచి చూసి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. దీంతో పాటు ఇంకా ఏమున్నాయి? ఎగ్గు సైజు దొరుకుతుంది, చూసినారు. ఎన్ని గ్రాములు? 45 నుంచి 50 వరకు ఉండాలి. సైజ్ తక్కువ వచ్చింటే మనం తీసుకోకుండా అట్లే మనము డీలర్కి మనం వేసి రిటర్న్ చేసుకోవాలి. అదేవిధంగా ఏమన్నా డ్యామేజ్ అంటే డ్యామేజ్ అయితే కూడా అట్లే పెట్టండి. ఇన్ని డ్యామేజ్ అని చెప్పి మనం కొత్తగా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకులు వంట వండే పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత్రలను ప్రతిరోజు శుభ్రపరచుకొని జాగ్రత్త పరచాలని తెలిపారు. ప్రభుత్వ మెన్యూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు. మధ్యాహ్నం భోజనం విషయంలో నిర్వహణ కొరబడితే ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పిఎం పోషణ్, అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పాఠశాలలో కూడా నిర్దేశించినటువంటి మెనూ ప్రకారం ఆ రోజు అందించాల్సినటువంటి అవసరం ఉంది.
మెనూ లేకుండా చేస్తే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో కూడా మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీవి, బిడ్డలకి పూర్తిగా పోషణ అందించే విధంగా ఉండేటట్టుగా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలా. ఏదైనా ఇందులో డీవియేషన్ అనేది ఉంటే ప్రధాన ఉపాధ్యాయులపైన మరియు వంట ఏజెన్సీలపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మండలంలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులందరూ కూడా అత్యంత జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా. శుచిగాను, శుభ్రంగాను, రుచిగాను ఉండే విధంగా భోజనాన్ని పిల్లలకు అందించాలని చెప్పేసి మండల విద్యాశాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇందులో ఏ విధమైన డీవియేషన్ ఉన్నా కూడా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులపైన మరియు వంట నిర్వాహకులపైన పై అధికారులకు నివేదించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేద్దామని సిఎస్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని షిరిడి సాయిబాబా జ్ఞాన మందిరంలో వివిధ సేవా స్వచ్ఛంద సంస్థల వారు సమావేశమై చర్చించారు. అందరిలోనూ జాతీయవాదాన్ని, దేశభక్తిని పెంచే విధంగా హర్ ఘర్ తిరంగా నిర్వహించాలని నిర్ణయించారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొనాలని కోరారు. జాతీయ జెండా కమిటీ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, త్రిమూర్తిరెడ్డి, నానమల గణేష్, వెంకటేష్, సుధాకర్ రెడ్డి, టీవీఎస్ ప్రసాద్, పురుషోత్తం, ఏసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో జాతీయవాదాన్ని, దేశభక్తిని ప్రతి ఒక్కరిలో ప్రేరేపించడం కోసం ఈరోజు ఇక్కడ కొంతమంది వ్యక్తులతో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ఏమనగా, రేపు ఉదయం 10 గంటలకు కొత్త ఇండ్లలో గల సాయిబాబా ఆలయం వద్ద పొంగనూరు పట్టణ ప్రముఖులు, వివిధ సేవా సంస్థల ప్రధాన అధ్యక్షులు మరియు కార్యదర్శులు, ముఖ్యమైన నేతలు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రేపు 11 గంటలకు ఈ స్థలంలో సాయిబాబా ఆలయంలో చేరి మీ యొక్క విలువైన సూచనలు చేయాలని, ఈ యొక్క జెండా పండుగను 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పొంగనూరు పట్టణంలోనే ఒక ప్రత్యేకంగా మనం చేసుకోవడానికి మీరంతా సూచనలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మొక్కల్ని నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని కళాశాల ట్రస్ట్ చైర్మన్ సాయి శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శుభారాం ప్రభుత్వ కళాశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మొక్కల్ని నాటడం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ ను నివారించడం వంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, పూర్వపు విద్యార్థి హర్నాథ్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సమావేశం నిర్వహించి కళాశాల అభివృద్ధికి సంబంధించి చర్చించారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామ వార్డు సచివాలయం మరియు సిఎస్సి సెంటర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించిందని, కేవలం 5% వడ్డీకే 3 లక్షల వరకు లోన్ అందించే ఈ పథకం 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని, ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేందుకు ఏ వృత్తుల వారు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిపారు. సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చిందని, సంప్రదాయ వృత్తులు చేసే, చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం పీఎం విశ్వకర్మ స్కీమ్ పేరిట 15,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు 5 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని అన్నారు. గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపిందన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్
ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి SMC కమిటీ సభ్యులు తమ తోడ్పాటును ఇవ్వాలని పుంగునూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. గురువారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని లినార్డు ప్రైమరీ పాఠశాలలో జరిగిన ఎన్నికలను MEO పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి SMC సభ్యులు కీలకమని తెలిపారు. పాఠశాలలో దాని నిర్వహణలో భాగస్వాములు కావాలా, పాఠశాల అభివృద్ధిలో కానీ, పిల్లల ఉత్తీర్ణతలో కానీ, పాఠశాల నిధుల వినియోగంలో కానీ పాఠశాల కమిటీ బాధ్యత అత్యంత కీలకమైనది. ఆ కమిటీ తీర్మానాలతోనే పాఠశాలలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పాఠశాల కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నికయ్యేటువంటి వారికి గురుతర బాధ్యత ఉంది. ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరి యొక్క విద్యా ప్రగతి కానీ, పాఠశాల మౌలిక వసతులు కానీ, పాఠశాల అభివృద్ధి కానీ అన్ని అంశాల్లో కూడా కమిటీ చైర్మన్కు పూర్తి బాధ్యత ఉంటుంది. కన్వీనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉంటూ ప్రభుత్వం అమలు పరిచేటువంటి పథకాలన్నింటినీ కూడా పర్యవేక్షించడము. ఈ కమిటీ 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటుంది. 2 సంవత్సరాల కాలంలో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో పాఠశాలలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినాననేటువంటి గర్వంగా చెప్పుకునే స్థితికి ఎదగాల. పాఠశాలలో మౌలిక వసతులు అయితే సమృద్ధిగా ఉన్నాయి. ఇక మనము గుణాత్మక విద్యను అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి పిల్లల అభ్యసన సామాగ్రి అయితే చాలా నింపాదిగా ఉంది. వాటిని వినియోగించుకునే సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. కాకపోతే ఈ కమిటీ పూర్తి బాధ్యత తీసుకొని ఏ ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి ఆబ్సెంట్ కాకుండా, డ్రాప్అవుట్ కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి రోజు పాఠశాలకి హాజరయ్యే విధంగా చేయగలిగితే ఈ కమిటీ పూర్తి స్థాయిలో తన బాధ్యతను నిర్వహించినట్టు భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కమిటీ సభ్యులు గాను, కమిటీ చైర్మన్ గాను, వైస్ చైర్మన్ గాను ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మండల విద్యాశాఖ తరఫున మీ KCTV ద్వారా తెలియజేస్తూ 500 మంది తల్లిదండ్రుల సమక్షంలో కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ SMC కమిటీ ఎన్నిక ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగింది. చైర్మన్ గా మోహన్ రాజు, వైస్ చైర్పర్సన్ గా పార్వతమ్మను, వీరితో పాటు 15 మంది సభ్యులు ఎన్నికైనట్లు HM తెలిపారు. మేల్పట్ల హై స్కూల్ మరియు ఉన్నత పాఠశాలలో SMC కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ రాండి చెప్పినప్పుడు అలా కాకుండా స్కూల్ దగ్గరికి వస్తాను, పిల్లలు వదిలేకి వస్తూ ఉంటారు, సాయంత్రం పిలుచుకొని పోయేకి వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలతో క్లాస్. కాబట్టి ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించినా ఖచ్చితంగా రాయండి. అందరూ వచ్చి మీ పిల్లల విషయం తెలుసుకోమండి. ప్రోగ్రెస్ కార్డులు ఇష్యూ చేస్తాం. FA1 ఎగ్జామ్స్ అప్పుడు, FA2 ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ప్రోగ్రెస్ కార్డులు ఇస్తాం. అప్పుడు ఒక రమ్మంటే మీ పిల్లలు మీకు చెప్తారో చెప్పరో కానీ చాలా తక్కువ, ఒక 10 మంది 15 మంది నుంచి ఎవ్వరు రాదు పేరెంట్స్. అది ఏమిటంటే ఇంకో వాస్తవమైన విషయం ఏంటంటే బాగా చదివి
తరగతి పిల్లల పేరెంట్సే వస్తారు. కొంచెం డల్లుగా స్కూల్కి రెగ్యులర్గా ఉండేటువంటి పేరెంట్స్ రానే రారు. అంటే పిల్లలు చెప్పకపోవడమా, మీకు తెలియకపోవడమా, లేదు మీరు ఏదైనా పని ఉంది ఉండిపోవడమా తెలియదు. నాకైతే చెప్తున్నాను, ఈసారి ప్రతి నెల ఇప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీరు ఖచ్చితంగా రాండి. పొంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు ఆసక్తి కనబర్చారు. 100, 200, 400 మీటర్స్, షాట్ పుట్, లాంగ్ జంప్ మరియు కబడ్డీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా క్రీడా పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారు. గెలుపొందిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందిస్తామని కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు అనిల్ కుమార్, రాజశేఖర్, పిడి రామ్ కుమార్, షాహిదా బాను, విజయశ్రీ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటక సీఎంతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి కమిటీ ఆహ్వానం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.